హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మీ వల్ల. మీరెలా ఉన్నారో నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. అంటే ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీరు అనుకోవచ్చండి ఎందుకు ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎందుకు పెట్టలేరు అని. అదొక రీజన్ ఉంది. అది మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో తప్పకుండా చెప్తాను. ఆ వీడియోస్ ఏమి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నా వీడియోస్ మీకొస్తాయి. ఈ వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అండి. అంటే ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి. అలాగే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. అంటే ఊరు వెళ్తున్నామనమాట. ఊరు వెళ్ళే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా! ఇంకా చుట్టూరు కడిగేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు తోముకున్నాక అదేంటో అండి గిన్నెలైతే ఎక్కువే ఉంటాయి ఊరెళ్ళేటప్పుడు. ఇంకిక్కడ ప్యాకింగ్ కూడా అయిపోయింది. నా ట్రైపాడ్ అయితే బ్రేక్ అయిందండి. ఎప్పుడు అసల వాడింది లేదు, ఏమీ లేదు. పెద్దగా వీడియోస్ అయితే తీయలేదండి. కానీ ఇంకా బ్రేక్ అయింది. నేనైతే అవి కూడా ఆర్డర్ పెట్టానండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా! అక్కడే ఆర్డర్ పెట్టాను. తర్వాత ఇదేంటంటే ఆగస్ట్ 15 కదా! మా బాబు జెండా ఎగరేస్తున్నాడనమాట బయటికి. మీలో ఎంతమందికి కార్ అంటే పడదో చెప్పండి. ఎందుకంటే మా అబ్బాయికైతే పడదు. ఎప్పుడు ముక్కు కవర్ చేసుకుంటాడనమాట. అంటే ఆ స్మెల్ అనేది పడదు కదా చాలామందికి. మేమింక దారిలో వెళ్తుండగా మాకు గొల్లల మామిడాడ తగులుతదండి. అక్కడైతే బ్రెడ్ బజ్జీ తీసుకుంటాము. కానీ ఎళ్ళేటప్పుడైతే అసలు లేరండి. బండి పెట్టలేరనమాట. అందుకే ఇంకేం తీసుకోలేదు. కొంచెం అప్‌సెట్ అయ్యాము. బ్రెడ్ బజ్జీ అయితే బావుంటుందండి అక్కడ. తర్వాత మీకైతే డైలీ నా వీడియోస్ ఒస్తాయి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళడానికి గంటన్నర పడతదండి జర్నీ అయితే. ఆ జర్నీ మొత్తం రోహిత్ ఇలాగా పట్టుకునే ఉన్నాడండి జెండా. అంటే ఎగరవేస్తూనే ఉన్నాడు. అలాగే మాది కోనసీమ ఈస్ట్ గోదావరి అండి. ఊరి పేరైతే అప్పుడే చెప్పను. మీకు రాను రాను వీడియోస్‌లో తెలుస్తుంది. మా ఊరిలో అయితే ఇలా కొబ్బరి చెట్లు, ఒక పక్కన పంట పొలాలైతే, ఒక పక్కన కాలువ, మధ్యలో రోడ్డు. చాలా అందంగా ఉంటుందండి. మీరలా వీడియో చూస్తా ఉండండి. మీకే తెలుస్తుంది గదా! అలాగే మీరు ఏ ప్లేసో ఏంటో గుర్తుపట్టారో లేదో కూడా నాకు చెప్పండి మీకు తెలిస్తే గనక. మేము బయలుదేరేటప్పుడే 12 అయిందండి టైము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేటప్పటికి 2 అయింది. ఇంక తర్వాత లంచ్ చేసి ఇవన్నీ అయ్యేటప్పటికి 2:30 అయింది. ఇక్కడైతే మేము ఇక్కడ రోడ్డు మీద ఆగామండి. ఒక ప్లేస్ మంచిగా ఉంది కదా ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఆగాము. ఎందుకంటే ఆహ్, రోహిత్ జెండర్ సాంగ్ చేస్తా అన్నాడండి. కానీ అది ఇంకా నేను వీడియో పెట్టలేదు. జస్ట్ ఇంకా అలా వీడియో తీసుకున్నామనమాట ఇక్కడ. లొకేషన్ బాగుంది కదా అని చెప్పి. మై పుట్టినిల్లు హోమ్ టూర్ అని ఒక వీడియో చేశానండి. అందులో మా పేరెంట్స్ వాళ్ళ హోమ్ టూర్ అన్నది ఉంది. అంటే వాళ్ళ ఇల్లు మొత్తం చూపిచ్చాను. మీరు కావాలంటే వీడియో చూడండి. ఫైనల్‌గా అయితే మా పేరెంట్స్ ఇంటికి వచ్చేసాం. ఇక్కడైతే బండి పాపం రోహిత్‌కైతే బండి, ఇంకా జీప్ ఇవన్నీ చాలా పొట్టిగా అయిపోయాయండి. రీసెంట్‌గానే కొన్నారు. ఒక 2 ఇయర్స్ అయిందంతే. కానీ తనకి అది చాలా చిన్నగా అయిపోయింది కదా! అదే ఫీల్ అవుతున్నాడనమాట. ఇప్పుడెళ్ళి జీప్ ఎక్కుతున్నాడు. జీప్ ఎక్కుతున్నాడనమాట. కానీ అవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి. ఎందుకంటే మా అక్క పిల్లలు, రోహిత్ ముగ్గురు కలిస్తే ఇంకా డూమ్ డామ్ చేస్తారనమాట. వాళ్ళని కూడా చూపిస్తాను హాలిడేస్‌లో వచ్చినప్పుడు. ఇంకా అంతేలేండి. ఇంకేం చేస్తాం మరి. హైట్ పెరిగినా, వెయిట్ పెరిగినా ఆ జీప్ కానీ, బండి కానీ కెపాసిటీ ఇంతే అని ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము. తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ భోజనం చేస్తున్నారండి. ఇంకా మేము కూడా భోజనం చేశాక వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అయితే మొదలుపెట్టాలండి. లేకపోతే అవ్వదు కదా! అప్పటికే 3 అయిపోయిందనుకుంటా. అమ్మ అయితే వడియాలవి వేపిందండి. ఇంకా భోజనం చేసిన తర్వాత నేనైతే ఇక్కడ దేవుడి గదికి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. దేవుడి గది టేక్ అండి. మొత్తం అంతా టేక్‌తో చేయించారనమాట. హోమ్ టూర్‌లో చూడండి మీకు తెలుస్తుంది. మేము వచ్చేటప్పటికే బాగా లేట్ అయింది కదండీ! ఇంకా అమ్మాయి లోపల క్లీనింగ్ అంతా తనే చేసుకుందనమాట. ఇదేంటంటే బ్యాంగిల్ అండి. ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. ఒక్కొక్కటి 30 రూపీస్ అనమాట పెద్దది. మీకు ఎన్ని తీసుకున్నాను, ఎన్ని రకాలు తీసుకున్నాను మొత్తం ఆ వీడియోలోనే వస్తుంది. నైటీస్ ఎప్పుడైనా కలర్ పోయినా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. మనం వేసుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు ఇలా 4 మడతల కింద పెట్టుకొని, అలాగే బార్డర్ కూడా నైటీయే అండి. బ్లాక్ కలర్ నైటీ ఉంటుంది కదా అది. ఇంక ఇలా బార్డర్‌లో పెట్టుకుంటే బాగుంది కదా చూడ్డానికి.
ప్లస్ మనకి ఉపయోగం ఏంటంటే మిషన్‌లో వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. జారిపోవండి. కొన్ని మ్యాట్లు ఏంటంటే జారిపోతా ఉన్నాయి గదా! అలాగే ఇవేంటంటే తడి అవ్వాక మళ్ళీ వెంటనే మనం ఎండలో వేసుకున్న డ్రై అయిపోతా ఉంటాయి. దీనివల్ల ఏమి తడి ఉన్నా జారవండి. ఇలాంటి వేస్ట్ కాకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇవి నేనే కుట్టాను. నాకట్లా రాదు కుట్టడం. కానీ ఈజీగా నేర్చుకుని కుట్టాననమాట. ఫ్యూచర్‌లో ఎలా అయినా యూజ్ అవుతది కదా అని చెప్పి. ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఇవన్నీ ఉంటాయండి. గార్డెన్ లాగా బావుంటది. ఇంకా ఇక్కడ మా వోడేమో సైకిల్ గాలి కొడుతున్నాడండి. నన్ను పట్టుకోమని చెప్పాడనమాట. అండ్ ఇక్కడ బయట కూడా మొత్తం కడిగేసుకున్నామండి. కడిగేసుకున్నాక ఇక్కడ తులసమ్మకి ఏంటంటే పెయింటింగ్ వేశారు కానీ ఇంకా కలర్స్ వేయాలని అదొకటి పెండింగ్ ఉండిపోయింది. మామిడాకులు కడిగేసుకొని గుమ్మాలకు గుచ్చుతున్నామండి. మా ఫాదర్‌కి ఆపరేషన్ అయింది. బెడ్ రెస్ట్‌లో ఉండాలండి. లేకపోతే ఆయనే కడతారనమాట. ఒక పురుకుష్ తెచ్చి మొత్తం మామిడాకులన్నీ ఆ పురుకుషి కట్టి గుమ్మాలకి అలా కడతారండి. ఈ ఫోటో రోహిత్‌కి 2 ఇయర్స్ ఉన్నప్పుడుదండి ఫోటో. కృష్ణుడి వేషం వేసుకున్నాననమాట. అలాగే కిందేమో ఉన్నారు మా అక్క వాళ్ళ బాబు, పెద్ద బాబు. ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడండి. మీకు చూపిస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. అంటే వాళ్ళని కూడా పర్మిషన్ అడగాలి కదా! అంటే వీడియోలో చూపించొచ్చా లేదా అని. అందుకని ఆగాననమాట. ఇదైతే మా డ్యాడీ చేయించుకున్నారండి. ఆ పై ఫోటో అయితే నాదే. కానీ ఇంకా మా ఇంట్లో తేలేరనమాట. ఇక్కడ ఉంటేనే బావుంటుంది అని చెప్పేసి. రోహిత్ ఫోటోస్ అయితే బయటికేం తేలేరండి. ల్యాప్‌టాప్‌లో అలా ఉంటాయనమాట. ఇంక ఇదొక్క ఫోటోనే మా అక్క వాళ్ళ బాబుకి ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఇంకా తీసుకున్నాననమాట. అదొక్కటైనా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ బర్త్‌డే ఫోటోస్ అయితే పోయాయండి. లేవు. అంటే సీడీలోకి ఎక్కిచ్చారు కానీ ఎక్కలేదండి. ఇంకా అది కూడా వస్తే కనుక ఆ ఫోటోస్ కూడా నేను వీడియో పెడతానండి. ఇక్కడేంటంటే పత్రి కడిగి సెపరేట్‌గా పెడుతున్నానండి ముందు. ఇక్కడ ఒక పత్రి గురించి చెప్తానండి. ఆ పత్రి మీకు చూపిస్తున్నాననమాట. ఇక్కడ ఏంటంటే జిల్లేడు మొక్క ఇవన్నీ వినాయకుడికి ఇష్టం గదా! జిల్లేడు ఆకులు గాని, జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా సెపరేట్‌గా పెడితే మాకు పూజ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది గదా! లేదంటే అట్లా అంటే పత్రి కూడా మాకు పట్టలేదండి. హాఫ్ వాడామనమాట. ఎందుకంటే ఆహ్, మొత్తం దేవుడిని ముంచేయకూడదు కదా! పత్రితో. కొంచెం గ్యాప్ ఉంచాలంటారు. అందుకని చెప్పి మేము కొంతవరకే వాడామండి. కానీ అన్ని రకాలు ఉండేలాగా చూసుకోవాలనమాట. ఈ పత్రి పేరు పైరేడి పత్రి అండి. చాలా ఇష్టమంట వినాయకుడికి. ఈజీగా మీరు గుర్తించవచ్చు. పొలాల గట్ల మీద ఉంటుంది. పైరేడు పత్రి పువ్వులు ఆరెంజ్ కలర్ అలాగే వైట్ కలర్ ఉంటాయండి. ఆకును చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా! వినాయకుడి ముఖం రూపం ఎలా ఉందో అలా ఉంది. తొండం ఆకారంలో కూడా ఉంటుందండి. ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా! మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను ముందుగా వీడియో పెట్టాను. పత్రికి దుమ్ముంటుంది కాబట్టి మనం తప్పకుండా కడుక్కోవాలండి. పత్రి ఇలా బకెట్‌లో కడుక్కొని ఇలా పళ్ళెంలో పెడుతున్నానండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ మీద మనం సెపరేట్‌గా కొంచెం విడివిడిగా ఆరేసుకోవాలనమాట. అంటే ఆరబెట్టుకోవాలి. ముందు రోజు కడిగి పెట్టాను కాబట్టి తర్వాత రోజుకల్లా మొత్తం ఆకంతా డ్రైగా అయిపోయిందండి. ఇంకా తమలపాకులు అన్నీ ఇలాగా ముందు రోజే కడిగేసుకొని పెట్టుకుంటే తర్వాత రోజుకి మనకి పని అనేది ఉండదండి. ఇక్కడ నేను జిల్లేడు పువ్వులు, ఆకులు అలాగే పైరేడు పత్రి సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పత్రి చాలా ఉంది కదా! మళ్ళీ అవంతా కలిసిపోద్ది కదా అని చెప్పి. మేమిక్కడ పత్రి మొత్తం వాడలేదండి. ఇందులో సగం తీసుకున్నాం అంతే. ఇంకా రెడ్ కలర్ లోటస్ తామర పువ్వు, ఇక తమలపాకులు కూడా తెలుసు కదండీ మీకు. వినాయకుడిని చేయడానికి, తాంబూలానికి కావాలి కదా! ఇంకా అలాగే నైట్ డిన్నర్ అయితే దోస, పల్లి చట్నీ అండి. ఇంకా తర్వాత పూజ గది కూడా రెడీగా సర్దుకున్నాం అన్నీ. తర్వాత వెండి సామానం ఏమైతే ఉన్నాయో అవి కూడా తోమేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా మనం ముందు రోజు అంటే గురువారం పూట అయితే తప్పకుండా హెడ్ బాత్ చేయాలండి. ఎందుకంటే ఆ పూజా సామానం అన్నీ మనం ముట్టుకుంటాం కదా! అందుకని ముందు రోజు చేయాలి. ఆ తర్వాత రోజు అంటే శుక్రవారం పూట కూడా మనం పూజ చేయాలి. పూజ చేసే ముందు తలస్నానం చేయాలి. తర్వాత రోజు నైవేద్యాలు ఎలా తయారు చేశాము,
ఎంతసేపు పట్టింది, పూజ ఎలా చేసుకున్నాము అవన్నీ మీకు రేపు వీడియోలో వస్తాయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. లైక్ చేయండి. థాంక్